ట్రాఫిక్ నియంత్రించడంలో, ట్రాఫిక్ సిగ్నల్స్లో నేను ఎప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు, ఎంపీగా ఉన్నప్పుడు, ఎప్పుడైనా నేను ప్రయాణం చేస్తున్నప్పుడు ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ట్రాన్స్జెండర్లు అడుక్కునే వాళ్ళని నేను చూసిన. సమాజము వాళ్ళ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం, వాళ్ళ పట్ల మానవీయ కోణంలో ప్రభుత్వాలు ఆలోచించకపోవడం వల్ల విధి లేని పరిస్థితుల్లో సమాజ నిర్లక్ష్యానికి గురైన ట్రాన్స్జెండర్లు అడుక్కునే వృత్తిని వాళ్ళు చేపడుతున్నారు. అందుకే ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర వాళ్ళు ఉంటున్నారు. కాకపోతే వాళ్ళకు ఒక షార్ప్ సెన్స్ ఉంది. ఎప్పుడు సిగ్నల్ మారుతుంది, ఎప్పుడు ట్రాఫిక్ ముందుకెళ్తుంది, ఎప్పుడు ట్రాఫిక్ ఆగుతుందో శిక్షణ పొందిన వాళ్ళకంటే కూడా వాళ్ళు వేగంగా గుర్తుపడుతుంటారు. అందుకే నేను డీజీపీ, అదేవిధంగా అనితా రామచంద్రన్ గారికి, అదేవిధంగా హైదరాబాద్ కమిషనర్ చెప్పిన వాళ్ళని ట్రాఫిక్ అసిస్టెంట్స్గా పోలీస్ డిపార్ట్మెంట్లో తీసుకొని వాళ్ళ చేతనే ట్రాఫిక్ను నియంత్రించండి. నెలవారీగా వాళ్ళకి జీత భత్యాలు ఇస్తే వాళ్ళు ఆత్మ గౌరవంతో బ్రతకడమే కాకుండా పోలీస్ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఈ ట్రాన్స్జెండర్స్ ఉపయోగపడతారని ఈరోజు సమాజ నిర్లక్ష్యానికి గురైన ట్రాన్స్జెండర్స్ని జనజీవన స్రవంతిలోకి తీసుకురావాలన్న ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసింది.